సో హలో గాయస్, నా పిరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ హైలైట్స్ వీడియో బాస్. ఫైనల్లీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అయిపోయింది. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు జరిగిన రా మన నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఎపిసోడ్ రా నిజంగా కొంచెం కిరాక్ ఉండే బాస్. అంటే మరీ రసల్మేనియా లెవెల్ అని కాదు, బట్ మరి తక్కువ అనివి కాదు, అంటే బాగుండే అనమాట. ఎందుకంటే అసలు ఎవరు అనుకున్నారు అంటే మనకి ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ మనకి ఈరోజు రాలో కనిపిస్తున్నారని అసలు ఎవరు అనుకున్నారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు రాలో మన అండర్టేకర్వి కనిపించినారు బాస్. అది మామూలు మాట కాదన్నమాట. అండ్ అంతేకాదు మన రోమన్ రేన్స్ అండ్ సోలో సికోవా మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా గడబడి జరిగింది, అంటే చాలా జరిగిందన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ సీఎం పంగ్ మ్యాచ్, కిరాక్ మ్యాచ్ ఉండే, చాలా జరిగింది ఈరోజు రా మన నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్లో. సో ఈరోజు రాలో అంటే మన ద రాక్ బి వచ్చినారు, ద రాక్ అండ్ మన రోమన్ రేన్స్ ఇద్దరు హక్ చేసుకోవడం, అంటే చాలా జరిగింది బాస్. నేను స్టార్టింగ్లోనే మొత్తం చెప్పలేను, చాలా జరిగింది. సో ఇప్పుడు మన రాలో, మన నెట్ఫ్లిక్స్ రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి అంటే అక్కడ రింగ్ సైడ్ ఒక జబర్దస్త్ వీడియో చూపిస్తున్నారు అన్నమాట. అండ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు టీవీలో వచ్చిందంటే ఆ టైంలో ఒక హిస్టరీలో ఒక వీడియో చూపిస్తున్నారు. అండ్ ఆ వీడియో తర్వాత మనకి అక్కడ రింగ్లో మధ్యలోనే మనకి ద గేమ్ ట్రిపుల్ హెచ్ కనిపించినారు. సో ఈరోజు మన నెట్ఫ్లిక్స్ రాకి అండ్ మన ట్రిపుల్ హెచ్ స్టార్ట్ చేసినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ కొంచెం హైప్ చేసినారు అనమాట. లైక్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే 17,000+ క్రౌడ్ ఇక్కడ అనమాట. 17,000+ ఫ్యాన్స్ వచ్చినారు ఇక్కడ ఎరీనాలో. అండ్ ఇప్పుడు మీ అందరికీ అంటే మొత్తం వరల్డ్లో, అంటే ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ మొత్తం వరల్డ్ వస్తుంది కదా, సో అందుకనే అంటే ఫస్ట్ షో కదా. సో మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని వింటున్నారు. సో అందుకనే మీరేందో మీరు చూపించే టైం అనేమాట. సో మీరేందో మీరు చూపించాలని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే మొత్తం లోకం చూపించండి, అంటే మన లాంటి అంటే ఇది డబ్ల్యూడబ్ల్యూ అండ్ మన లాంటి ఒక జబర్దస్త్ లాడ్ క్రౌడ్కి ఎక్కడ ఉండదని ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే చూడండి, నాకు తెలుసు మనం ఆల్రెడీ మన రా నెట్ఫ్లిక్స్ షోలో వచ్చేసినాం, బట్ అయినా నాకు అడగాలనిపిస్తుంది. అండ్ అదేంటంటే ఆర్ యూ రెడీ అని అడిగినారు. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో దాని తర్వాత మన ట్రిపుల్ హెచ్ సరే అయితే వెల్కమ్ టు మండే నైట్ రా, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్ ఎరా అని చాలా క్లియర్గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేసినారు బాస్. చాలా జబర్దస్త్ హైప్ చేసినారు మన ట్రిపుల్ హెచ్. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అండ్ గెస్ వాట్ అంటే షో స్టార్టింగ్లోనే అక్కడ వచ్చింది ఇంకెవరో కాదు, మన పీపుల్ షాంప్, ది ఫైనల్ బాస్ ద రాక్ ఎంట్రీ అయింది. అండ్ ద రాక్ థీమ్ సాంగ్ ప్లే కాగానే ఫ్యాన్స్ క్రేజ్ అయిపోయినారు బాస్, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ద రాక్ ఈరోజు మనకి ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా కనిపించినారు. ఇప్పుడు ఎందుకు కనిపించినారు ఏందో అది మనకి అప్డేట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. బట్ మన ద రాక్ ఈరోజు ఒక హీల్ లా కాదు, ఒక బేబీ ఫేస్ లో వచ్చినారు బాస్. అండ్ అక్కడ రింగ్ సైడ్ వచ్చి అక్కడ కొంతమంది కలిసినారు. అండ్ మన రాక్, ద రాక్ కూతురు ఉండే అక్కడ, ఇద్దరు ఉండే కూతుర్లు, సో వాళ్ళతో కలిసినారు అన్నమాట ద రాక్. అండ్ ఆ టైటిల్, ఆ పీపుల్ ఛాంపియన్షిప్ ఉంది కదా, అలా కూతుర్లకి ఇచ్చేసినారు అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు అక్కడ మన ద రాక్ మాంబీ ఉండే. అండ్ మనకు చాలా మంది లెజెండ్స్ అక్కడ రింగ్ సైడ్ కనిపించినారు. అండ్ ద రాక్ బాస్ రింగ్ లో వచ్చి ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసినారు. సో ద రాక్ ఏమన్నారంటే, చాలా సంవత్సరాల ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను లిటిల్ రాక్ ఉన్నప్పుడు నేను మా డాడ్తో కలిసి చాలా ట్రావెల్ చేసినాను, కొన్ని సిటీస్లో కంట్రీస్లో ట్రావెల్ చేసినా అనమాట. అండ్ ఇప్పుడు ద రాక్ డాడ్ ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు అని టైప్లో ఫస్ట్ మన ద రాక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే, ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూడాలంటే మనము టికెట్స్ కొనుక్కొని వెళ్ళే చూడాలన్నమాట. అంటే ఇప్పుడు అందరూ నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు కదా, సో ఒకప్పుడు ఇట్లా లేకుండా అనమాట. మేము డబ్ల్యూడబ్ల్యూ చూడాలంటే, రెస్ట్ చూడాలంటే మేము టికెట్స్ కొనుక్కొని వెళ్ళి చూడాలన్నమాట, లేదా సాటర్డే మార్నింగ్ చూడాలి ఒకప్పుడు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడితే మీరు ఇప్పుడు టికెట్స్ కొనుక్కొని డబ్ల్యూడబ్ల్యూ చూడొచ్చు. అండ్ ఓన్లీ టికెట్స్ కొన్న వాళ్ళని కాదు, ఈ లోకంలో ఎక్కడున్నా సరే అంటే ఇప్పుడు మీరు అందరూ అంటే నెట్ఫ్లిక్స్లో మీరు చూడొచ్చు అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ అని ఈ టైప్ ద రాక్ చెప్పినారు. అండ్ మొత్తము ఈ ఎరీనాలో అంటే చాలా హిస్టరీ అన్నమాట, ఇంత క్రౌడ్ ఎప్పుడు రాలేదు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో అని ఈ టైప్లో కొంచెం హైప్ చేసినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్లీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రా అంటే నెట్ఫ్లిక్స్ పైన బ్యాక్ వచ్చి అని ఈ టైంలో చెప్పినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే, ఇది కొంచెం వినడానికి అంత మంచి లేదు, నాకు తెలుసు మీ అందరికి రియల్ వన్ కావాలి. అండ్ రియల్ వన్ ఏంటంటే, ఫైనలీ ద రాక్ ఈస్ కమ్ బ్యాక్ టు
లాస్ ఏంజలస్ అని ఈ టైప్లో మన ద రాక్ చెప్పేసినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ షో స్టార్ట్ అయ్యే ముందు నేను కొంతమందికి ఎక్నాలెడ్జ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ పార్ట్నర్ గురించి మాట్లాడితే పార్ట్నర్ ఏంటంటే ఓన్లీ మనకం కాదు, మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ లైక్ చేయాలి. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒక పార్ట్నర్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంతమంది ఎక్కిరించినారన్నమాట. అండ్ బాస్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే చూడండి, ఒక సంవత్సరం నుంచి అంటే మన కోడి రోడ్స్ కొంచెం బాగా నడిపిస్తున్నారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ కోడి రోడ్స్ అండ్ నా మధ్యలో చాలా పాత హిస్టరీ ఉందన్నమాట, బ్లడ్ హిస్టరీ ఉంది. కావాలంటే ఆ హిస్టరీ మేము మళ్ళీ రిపీట్ చేయొచ్చు. బట్ ప్రెసెంట్ ఏంటంటే కోడి రోడ్స్ కొంచెం బాగానే కష్టపడుతున్నాడు అనమాట. సో కోడి రోడ్స్ థ్యాంక్ యూ బ్రదర్ అని మన కోడి రోడ్స్కి థ్యాంక్స్ చెప్పినారు. అండ్ మన కోడి రోడ్స్ అక్కడ రింగ్ సైడ్ ఉండే అనమాట, అక్కడ బ్యారికేడ్ సైడ్ అంటే ఫ్యాన్స్ ఉండే అనమాట. అండ్ చాలామంది లెజెండ్స్ అక్కడ కూర్చొని ఉండే. సో మన కోడి రోడ్స్ బి అక్కడ ఉండే. సో కోడికి థ్యాంక్స్ చెప్పినారు ద రాక్. అండ్ దాని తర్వాత ద రాక్ కోడి రోడ్స్కి ఏమన్నారు అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను కోడి. అండ్ అది ఏంటంటే మామ రోడ్స్కి హాయ్ చెప్పని చెప్పినారు. సో అది చాలా హైలైట్ మూమెంట్ ఉండే అనమాట. మన కోడి రోడ్స్ బి నవ్వినారు, ద రాక్ బి నవ్వినారు అనమాట. దాని తర్వాత ద రాక్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు నేను ఎక్నాలెడ్జ్ చేద్దాం అనుకుంటున్నాను రోమన్ రేన్స్కి, నా కజన్ రోమన్ రేన్స్ కానీ ఈ టైప్లో ద రాక్ చెప్పగానే కూడా నా ఫ్యాన్స్ చాలా చివరస్గా చీర్ చేసినారు. ఓటీసీ అని ఛాన్స్ చేసినారు. సో అప్పుడే ద రాక్ ఏమన్నారంటే చూడండి, రోమన్ రేన్స్ ఓన్లీ ఒక ట్రైబల్ చీఫే కాదు, రోమన్ రేన్స్ ఒక ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని ఈ టైప్లో ద రాక్ చెప్పినారు. ఫ్యాన్స్ ఇంకా చీర్ చేసినారు. అండ్ మన సమన్ కల్చర్లో ట్యాగ్ అని చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ ఇంకా చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత ద రాక్ చాలా క్లియర్ చెప్పినారు. చూడండి, ఈరోజు రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ ఉంది. అండ్ నేను ఆ మ్యాచ్కి చాలా క్లోజ్ చూస్తానన్నమాట. అండ్ మీరు అందరూ చూస్తారు. అండ్ నెట్ఫ్లిక్స్లో అంటే చాలామంది నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ లవ్ యూ అని చెప్పినారు అనమాట. అక్కడ ఉన్న ఫ్యాన్స్కి లవ్ యూ అని చెప్పినారు. అండ్ మొత్తం లోకంలో ఎవరో నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు వాళ్ళందరికీ లవ్ యూ అని చెప్పినారు. అండ్ ఫైనలీ ద రాక్ సుఖీ అని చెప్పేసినారు. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్తా మన ద రాక్ కోడి రోడ్స్కి హక్ చేసినారు. బాస్ అది చాలా షాకింగ్ ఉండే అనమాట. అది నిజంగా చాలా షాకింగ్. కోడి రోడ్స్కి హక్ చేసినారు. అండ్ అక్కడ మనం మరొకసారి ద రాక్ అలా మామతో కూతుర్లతో కలిసినారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ స్టేజ్ అంటే ఒక లైవ్ వచ్చిందన్నమాట ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు ఆ లైవ్ గురించి మాట్లాడదాము. అంటే ఆ లైవ్లో మన కోడికి హక్ చేసినారు అనమాట. అండ్ ఆ లైవ్ ఎప్పుడు జరిగిందో అది చెప్తాను. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మనకి మన షో స్టార్టింగ్లోనే రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ హులాఫాలా. అది ఒక ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే తెలుసా, చాలా అంటే చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లెవెల్లో ఉండే బాస్. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను ఏమని అనుకోండి, ఈరోజు రా చూస్తున్నప్పుడు అస్సలు అంటే ఒక రా చూస్తున్న ఫీలింగే రాలేదు, ఏదో ప్రీమియం లైవ్ ఈవెంట్ చూస్తాం కదా, సో అలాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ ఫైనల్లీ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఎంట్రెన్స్ చాలా అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళు కలిసి వచ్చినారన్నమాట. అండ్ అది ఒక హైలైట్ అనిపించింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ఓపెన్ చెప్పాలంటే సోలో సికోవా అని కొంచెం ఎక్కువ కొట్టినారన్నమాట. రోమన్ రేన్స్కి లైక్ కామెంట్ స్టేబుల్ సైడ్ కొట్టడం, అంటే క్యాండో స్టిక్తో కొట్టడము, స్టీల్ చైర్తో కొట్టడము. సో దాని తర్వాత రోమన్ రేన్స్ ఇచ్చి పడేసినారు. రోమన్ రేన్స్ స్టీల్ చైర్ తీసుకొని సోలో సికోవా పైన అటాక్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ టేబుల్ అని చాంట్ చేస్తుంటారు. రోమన్ రేన్స్ జస్ట్ ఒక నిమిషం ఆగండి నేను తీస్తాను చెప్పినారు. బట్ అక్కడ ఫ్యాన్స్ ఒక చాంట్ చేస్తుంటారు సోలో సికోవా తీసినారన్నమాట టేబుల్. సో రింగ్ బయట మరొకసారి రోమన్ రేన్స్ సోలో సికోవా పైన అటాక్ చేసినారు. అండ్ ఆ టేబుల్కి రింగ్లో తీసుకొచ్చినారు. అండ్ హైలైట్ ఏంటంటే సోలో సికోవాకి ఆ టేబుల్ పైన లేపెత్తేసినారు. సోలో సికోవా క్యాండో స్టిక్తో అటాక్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ పైన రింగ్ కార్నర్ సైడ్ రోమన్ రేన్స్ లేపేసినారు సోలో సికోవాకి. అండ్ టేబుల్ పైన ఎత్తేసినారు బాస్. అది ఒక హైలైట్ ఉండే. అండ్ అక్కడ కవర్ చేసినారు రోమన్ రేన్స్. అండ్ కరెక్ట్ ఇక్కడనే రోమన్ రేన్స్ గెలుస్తుండే, కానీ అంతలోనే మన టామా టోంగా వచ్చినారు బాస్. టామా టోంగా వచ్చి అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. అండ్ ఓన్లీ టామా టోంగా అని కాదు, మన జేకబ్ ఫాటుబి వచ్చేసినారు. జేకబ్ ఫాటుబి వచ్చి అటాక్ చేసినారు మన రోమన్ రేన్స్ పైన. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే దాని తర్వాత మన సోలో సికోవా ఫినిషర్ కొట్టి కవర్ చేసినప్పుడు రోమన్ రేన్స్ కిక్ అవుట్ చేసినారు బాస్. నిజంగా చాలా హైలైట్ మూమెంట్ ఉండే అది. ఇప్పుడు మనకి కొంచెం అసలైన ట్రైబల్ షిప్ కనిపించింది అనమాట ఈరోజు. ఎందుకంటే అంత ఈజీలీ ఓడిపోవడం అనమాట రోమన్ రేన్స్. మంచి ఫినిష్
ఫినిషర్స్కే కిక్అవుట్ చేస్తాడు. అండ్ ఈ రోజు మన రోమన్ రేన్స్ కిక్అవుట్ చేసినప్పుడు సేమ్ అంటే ఇప్పుడు ఎవరెవరు రోమన్ రేన్స్కి అంటే మన బిగ్ డాగ్ క్యారెక్టర్ని చూస్తున్నారో అలా తెలుసు అన్నమాట. మంచి మంచి ఫినిషర్స్కి కిక్అవుట్ చేస్తాడు. సో ఈ రోజు సేమ్ అదే మనకి రోమన్ రేన్స్లో కనిపించింది అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే అక్కడ మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. అంటే ఇక్కడ ఏమైందంటే మన సామి జేన్ అండ్ మన జిమీ ఊసో వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు అన్నమాట. టామా టొంగా పైన జెకఫాటు పైన అటాక్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ అక్కడ రింగ్లో మన స్పియర్ ఇచ్చేసినారు, కవర్ చేసినారు. బట్ మన సోలో సిగా కిక్అవుట్ చేసినారు. దాని తర్వాత అక్కడ ఏమైందంటే మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. బాస్ కెవిన్ ఓవెన్స్ వచ్చి మన రోమన్ రేన్స్కి స్టన్నర్ ఇచ్చి పడేసిండు. సో అది ఒక షాకింగ్ ఉండే. కెవిన్ ఓవెన్స్ వచ్చి స్టన్నర్ ఇచ్చిండు. బట్ అయినా రోమన్ రేన్స్ కిక్అవుట్ చేసిండు బాస్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, వీళ్ళు ఏం చేసినారంటే ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన న్యూ బ్లడ్ లైన్ సోలో సికా వీళ్ళు రెఫరీ పైన అటాక్ చేసినారనమాట. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ వచ్చి స్టన్నర్ కొట్టినప్పుడు రోమన్ రేన్స్ ఆ స్టన్నర్ పైన అవి కిక్అవుట్ చేసినారు బాస్. సో అది చాలా హైలైట్ మూమెంట్ ఉండే. కెవిన్ ఓవెన్స్ ఫినిషర్ పైన అవి కిక్అవుట్ చేసినారనేమాట మన రోమన్ రేన్స్. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ అంటే ఆ బ్యాండెడ్ మూవ్ ఇద్దాం అనుకున్నారు, పైల్ డ్రైవర్ ఇచ్చి పడేద్దాం అనుకున్నారు రోమన్ రేన్స్. అంతలోనే అక్కడ కొడి రోడ్స్ వచ్చినారు. అండ్ మనకి రింగ్లో కొడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చిన బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ మన కొడి రోడ్స్ అంటే కొడి కట్టర్ కొట్టేసినారు అన్నమాట కెవిన్ ఓవెన్స్కి. అండ్ అక్కడ క్రౌడ్లోకి ఇలా వెళ్ళిపోయినారు, ఫైట్ చేసేస్తారు అక్కడికి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఫైనలీ రోమన్ రేన్స్ అంటే సూపర్ పంచ్ అంటే స్పియర్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కాంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ది ఓన్లీ ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్. ఎస్ ది ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ విన్నర్ రోమన్ రేన్స్. సో ఫైనలీ రోమన్ రేన్స్ గెలిచినారు. మన పాల్ హేమన్ చాలా హ్యాపీ అయిపోయినారు. పాల్ హేమన్ మోకల్ పైన కూర్చున్నారు ఆ హులాఫాలా తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు ఫైనలీ మన రోమన్ రేన్స్ ఆ హులాఫాలా గెలిచినారు బాస్. అంటే అసలు అది ఎప్పుడు ఓడిపోలేదన్నమాట. ఏంటంటే మన సోలో సికోవా అంటే దాన్ని దొంగలు ఇచ్చినాడు అండ్ సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ తీసుకొచ్చాడు అనమాట. బట్ అయినా సరే రోమన్ రేన్స్ అంటే ఒక ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ అని ప్రూవ్ చేసిండు అనమాట. రోమన్ రేన్స్ ఆ హులాఫాలా గెలిచిండు. కానీ అంతలోనే బాస్ అక్కడ ఏమైందంటే ద రాక్ వచ్చినారు. ద రాక్ మెల్ల నడుచుకుంటే అక్కడ రింగ్లో వచ్చినారన్నమాట. రింగ్లో వచ్చి మన పాల్ హేమన్కి అడిగినారంటే హులాఫాలా నాకు ఇస్తావా అంటే నేను రోమన్ రేన్స్ మెడల్ వేస్తామని చెప్పినారు. సో అందుకని మన పాల్ హేమన్ ఆ హులాఫాలా ఇచ్చినారన్నమాట ద రాక్కి. అండ్ బాస్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే ద రాక్ రోమన్ రేన్స్ మెడలో ఆ హులాఫాలా వేసినారు బాస్. నిజంగా అంటే ఒక హై షీఫ్ ఒక ట్రైబల్ షీఫ్ మెడలో ఆ హులాఫాలా వేయడం నిజంగా చాలా హైలైట్ అనిపించింది అనమాట. ఇద్దరు ఇట్లా చేయి కలిపినారు అండ్ చాలా జరస్ మూమెంట్ ఉండే అది. అండ్ దాని తర్వాత వీళ్ళు హగ్ బి చేసినారు బాస్. ఎస్ రోమన్ రేన్స్ అండ్ మన ద రాక్ హక్ చేసినారు. సో అది ఒక జబర్దస్త్ మూమెంట్ ఉండే. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ మళ్ళీ ఒకసారి వీదా వన్స్ అని చూపించినారు. ఫ్యాన్స్ ఛాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అంటే ఒకటేసారి ద రాక్ అటాక్ చేస్తాడేమో అని అట్లా అనిపించింది. బట్ ద రాక్ అటాక్ చేయలేదు. రోమన్ రేన్స్ రింగ్లో సెలబ్రేట్ చేసుకున్నాడు ద రాక్ ముందే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ అంటే వీళ్ళందరూ బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు ద రాక్ బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు అంటే మన WWE లైవ్ వచ్చాయన్నమాట. ద రాక్ లైవ్ వచ్చినారనమాట ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఆ లైవ్లో చాలా జరిగింది బాస్. లైక్ కొడి రోడ్స్తో కలవడము అంటే కొడికి హక్ చేయడం అంటే చాలా జరిగింది. నేను ఇప్పుడు ఈ లైవ్లో ఏం జరిగిందో అంటే అక్కడ రింగ్లో మన జాన్ సీనా వచ్చేసినారు బాస్. అంటే ఒక్క సైడ్ ఏమో మన రింగ్లో అంటే మన టీవీలో మన రా వస్తున్నప్పుడు టీవీలో ఏమో మన జాన్ సీనా అక్కడ రింగ్లో వచ్చేసినారు. అండ్ కరెక్ట్ అప్పుడే అక్కడ బ్యాక్ స్టేజ్ ద రాక్ లైవ్ ఉండే అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో నిజంగా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు ఆ లైవ్ చూడాలా లేదా అక్కడ జాన్ సీనా సెగ్మెంట్ వినాలా ఏం అర్థమవుతలే అనమాట. అంటే ఒక సైడ్ ఏమో ద రాక్ లైవ్ ఉన్నాడు, ఇంకో సైడ్ ఏమో మన జాన్ సీనా అక్కడ మన రింగ్లో వచ్చేసిండు అనమాట. సో నిజంగా షాకింగ్ ఉంటుంది. అందుకే మనము ద రాక్ లైవ్ వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్లో. సో దాంట్లో చాలా జరిగింది. దాని గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం అనమాట. ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. ఎందుకంటే మనము ఇంకా కొంచెం వెయిట్ చేయాలి బాస్. ఎందుకంటే ఇప్పుడు ఈ షో అయిపోయింది కదా. సో కొన్ని అప్డేట్స్ వస్తే ఇంకా నేను క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట అప్డేట్ వీడియోలో. సో అందుకని లైవ్ స్ట్రీమ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అండ్ మన జాన్ సీనా రింగ్లో వచ్చినారు కదా. సో మన జాన్ సీనా ఎంట్రీ కాగానే బాస్ ఫ్యాన్స్ అయితే మస్తు అంటే వేరే లెవెల్లో చీర్ చేసినారు అనమాట. అండ్ ఫైనలీ మన ఇప్పుడు ఈ సంవత్సరం మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్ అనమాట మన WWEలో. అండ్ ఇప్పుడు ఆ లాస్ట్ ఇయర్ది ఫస్ట్ రైడ్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన జాన్ సీనా రింగ్లో వచ్చి చెప్పినారు. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు కానీ నిజం చెప్పాలంటే నిజంగా చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట. అండ్ అక్కడ ఫ్యాన్స్ అంటే ఎరీనా జబర్దస్త్ ఉండే కదా. సో అక్కడ మొత్తం చూసినారు. అండ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క జాలు ఉన్నారు ఎరీనాలో అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే
నాకు తెలుసు మీరు అందరూ విన్నారని, బట్ నిజం ఏంటంటే చూడండి, ఇప్పుడు మన రా ఫస్ట్ టైం అంటే ఇట్లా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది కదా, నిజంగా చాలా స్పెషల్ అన్నమాట. అండ్ ఇదంతా ఓన్లీ మీ వల్లనే అని మన జాన్ సీనా ఫ్యాన్స్ గురించి గొప్ప మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ థ్యాంక్ యూ సీనా అని చాంట్ చేసినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే చూడండి, ఇన్ని సంవత్సరాలు నాకు ఒకటి అర్థమైంది, అండ్ అది ఏంటంటే మీరు అందరూ చాలా స్మార్ట్ తెలుసా అంటే మీకు తెలుసు అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం లోకం అందరూ చూస్తున్నారు, అందుకే మీరు చాలా జబర్దస్త్ ఎనర్జీ చూపిస్తారు. సో ఇలాంటి ఎనర్జీ చూపించండి అంటే మొత్తం వరల్డ్కి అర్థం కావాలన్నమాట. అండ్ బాస్ అక్కడ మన జాన్ సీనా మన ఇండియా పేరు అక్కడ మెన్షన్ చేసినారు. సో నిజంగా అది నాకు చాలా మంచి అనిపించింది అనమాట. జాన్ సీనా అక్కడ మన ఇండియా పేరు మెన్షన్ చేసినారు. సో జాన్ సీనా ఏమన్నారంటే మొత్తం సౌత్ కొరియా అయినా సరే అంటే మీ వాయిస్ అంటే మొత్తం ఎనర్జీ మీ వాయిస్ అందరికీ వినపడాలి. సో ఇప్పుడు అది సౌత్ కొరియా అయినా సరే అంటే అది ఇండియా అయినా సరే అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. సో మన ఇండియా పేరు మెన్షన్ చేయడం మర్చిపోలేదు జాన్ సీనా. సో అందుకని థ్యాంక్స్ మన జాన్ సీనాకి, ఎందుకంటే బాస్ మన జాన్ సీనా మన ఇండియాకి మన ఇండియన్ ఫ్యాన్స్కి చాలా లైక్ చేస్తారు. సో అందుకే అక్కడ మన జాన్ సీనా ఇండియా పేరు మెన్షన్ చేసినారు. దాని తర్వాత మన జాన్ సీనా నెట్ఫ్లిక్స్కి థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ మన జాన్ సీనా మన డబ్ల్యూడబ్ల్యూ రాకి థ్యాంక్స్ చెప్పినారు. అండ్ మన జాన్ సీనా ఏమన్నారంటే మీరు నాకు అలౌ చేసినందుకు అంటే ఇది నా లాస్ట్ అని చెప్పినారన్నమాట అక్కడ రింగ్లో వచ్చి. సో అప్పుడే ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అయినారన్నమాట, ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ లాస్ట్ టైం అని చెప్పినప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయిపోతారు, ఎందుకంటే జాన్ సీనా చాలా సంవత్సరాలు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు అలాంటిది జాన్ సీనా ఇప్పుడు ఇదంతా లాస్ట్ టైం అన్నప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ అక్కడ ఫీల్ అయినారు. దాని తర్వాత జాన్ సీనా ఏమన్నారంటే ఇప్పుడు నా ఫేర్వెల్ టూర్ స్టార్ట్ అయ్యడానికి అంటే ఈ ప్లేస్ ఈ సిటీ ఒక జబర్దస్త్ సిటీ అన్నమాట అని ఫ్యాన్స్ గురించి మళ్ళీ కొంచెం గొప్ప మాట్లాడినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే ఒకప్పుడు ఈ సిటీలో చాలా కష్టపడ్డారు అంట, లైక్ కార్లో పనుకుంటుండే అంట మన జాన్ సీనా చాలా కష్టపడ్డారు. అండ్ ఇదే సిటీలో ఫస్ట్ టైం మన జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినారు. సో అందుకనే అంటే ఈ సిటీవి నిజంగా నాకు చాలా వేసి అన్నమాట. సో అందుకనే సిటీకి థ్యాంక్స్ అని చెప్పినారు మన జాన్ సీనా, అంటే మన లాస్ ఏంజలస్కి థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ ఫ్యాన్స్ మరొకసారి థ్యాంక్ యూ సీనా చాంట్ చేసినారు. సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారు చూడండి, ఇప్పుడు ఇది నాది ఒక లాస్ట్ ఫేర్వెల్ టూర్ కాబట్టి ఇప్పుడు చాలామంది మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నేను లాస్ట్ మ్యాచ్లో ఎవరితో ఫైట్ చేస్తాను, అసలు మేలో ఎవరితో ఫైట్ చేస్తాను అంటే ఫ్యాన్స్ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పలేము నేను ఎవరితో ఫైట్ చేస్తాను, లైక్ నేను ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అనగానే ఫ్యాన్స్ బూ చేసినారు. ఆయన అక్కడ చాలా సూపర్ స్టార్స్ పేరు చెప్పినారు, లైక్ మన లోగన్ పాల్ పేరు చెప్పినారు. సో ఫ్యాన్స్ బూ చేసినారన్నమాట. సీఎం పంక్ పేరు చెప్పినారన్నమాట. మన జాన్ సీనా గుంథర్ పేరు చెప్పినారు. అండ్ కొడి రోడ్స్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఇంకా చాలా జబర్దస్త్గా చేరేసినారు. అండ్ మన జాన్ సీనా ఏమన్నారంటే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫేర్వెల్ టూర్లో ఈ లాస్ట్ రన్లో నేను ఒక జబర్దస్త్ హిస్టరీ బ్రేకింగ్ రికార్డ్ అంటే నేను 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవనా అని చాలా మంది డౌట్ ఉంది. సో చూడండి బాస్ అని ఈ టైప్లో మన జాన్ సీనా మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అంటే 17 times ఛాంపియన్ మన జాన్ సీనా అయితే అంటే మన జాన్ సీనా 17 times ఛాంపియన్షిప్ గెలిస్తే అది ఒక మన జాన్ సీనా అధికారం అన్నమాట. అంటే జాన్ సీనా దాన్ని డిజర్వ్ చేస్తారని ఫ్యాన్స్ ఆ టైప్లో చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా ఏమన్నారంటే చూడండి బాస్ ఇక నేను ఓపెన్లీ చెప్పాలంటే ఎందుకో నాకు అది కనిపిస్తలేదు, అంటే నేను 17 times ఛాంపియన్ కానేమో. చూడండి మీరు నాతో చాలా నిజాయితీగా ఉంటారు, సో అందుకే నేను మీ అందరికీ నిజాయితీగా మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నాకైతే అది కనిపిస్తలేదు నేను 17 times ఛాంపియన్ కానేమో. ఎందుకంటే ఆ స్ట్రీక్ అంటే ఇప్పుడు స్ట్రీక్ అని చెప్పినప్పుడు మీరు అనుకుంటారేమో నేను గుంథర్ అంటే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రన్ గురించి మాట్లాడుతాను అని మీరు అనుకుంటున్నారు. లేదు నేను మన గుంథర్ గురించి మాట్లాడతలేను, లేదు నేను మన రోమన్ రేంజ్ 1300 days టైటిల్ రైన్ గురించి ఆ స్ట్రీక్ గురించి మాట్లాడతలేను, లేదు నేను మన అండర్ టైగర్ది స్ట్రీక్ గురించి మాట్లాడతలేను. నేను ఏ స్ట్రీక్ గురించి మాట్లాడుతున్నానంటే నేను లాస్ట్ టైం ఈ డబ్ల్యూడబ్ల్యూలో మ్యాచ్ గెలవగా అంటే 2000+ days అయిపోయినాయి అంటే ఆ స్ట్రీక్ గురించి మాట్లాడుతా. అంటే మ్యాచ్ గెలవడం కాదు, మ్యాచ్ గెలవక 2446 days ఏమవుతున్నాయని మన జాన్ సీనా చెప్పిన 2000+ days అవుతున్నాయంట మన జాన్ సీనాకి మ్యాచ్ గెలవక. అండ్ నిజంగా చాలా గట్స్ ఉండాలి తెలుసా ఈ టైప్లో మాట్లాడాలంటే. ఎవరైనా సరే నేను ఇది గెలిచినాను అది గెలిచినాను గొప్ప మాట్లాడతారు, బట్ మన జాన్ సీనా ఒక మ్యాచ్ గెలవక అంటే 2000+ రోజులు అవుతుందంటే అది మామూలు మాట కాదు. అది చాలా క్లియర్లీ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ మన జాన్ సీనా ఏమైందంటే సరే ఇప్పుడు నా టైం అయిపోయిందేమో అండ్ ఇప్పుడు ఇలా టైం అనుకుంటా మన న్యూ సూపర్ స్టార్స్ టైం అనుకుంటా, సో అందుకని వాళ్ళు గెలుస్తున్నారు నేను ఓడిపోతున్నాను, సో నా టైం అయిపోయిందేమో అని మన జాన్ సీనా ఈ టైప్లో చెప్పగానే ఫ్యాన్స్ ఇంకా కొంచెం నారాజ్ అయినారన్నమాట. ఫ్యాన్స్ కొంచెం అంటే ఫ్యాన్స్ నచ్చకపోతే ఏ టైప్లో బూ చేసినాడు, బూ అంటే బూ కాదు, ఫ్యాన్స్ నచ్చకపోతే ఏ టైప్లో సౌండ్ ఇస్తారు, సో ఆ టైప్లో సౌండ్ చేసినారు మన ఫ్యాన్స్.
సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారంటే, హే చూడండి ఇప్పుడు మీరు తప్పుగా అనుకోండి, ఇప్పుడు నేను అంటే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది మీ అందరి కోసము, ఈ సంవత్సరం మన లాస్ట్ రన్ క్రాక్ ఉంటుంది అండ్ ఈ 17 టైమ్స్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడితే నాకు ఎందుకేమో నేను 17 టైమ్స్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవనేమో అని నాకు అట్లా కనిపిస్తుందని మన సీనా చెప్పినారు. అండ్ ఒకటోసారి మన జాన్ సీనా ఏమన్నారంటే, సారీ నేను మర్చిపోయినాను, అంటే నేను డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాను అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక రూల్ ఉంది అండ్ ఆ రూల్ ఏంటంటే నెవర్ సే నెవర్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఛాంపియన్షిప్ గెలవాలంటే ఏదో మ్యాజిక్ జరగాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ మ్యాజిక్ జరగాలంటే అంటే ఏదో చేయాలి. అండ్ ఇప్పుడు అది ఏంటంటే నేను మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచి నేను క్యాష్ ఇన్ చేసి ఛాంపియన్ కావచ్చు, లేదా నేను ఎలిమినేషన్ చేంబర్లో ఆ ఛాంపియన్షిప్ అవకాశం గెలిచి నేను ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు, లేదా నేను రాయల్ రంబల్లో అడుగు పెట్టచ్చు కదా అని ఈ టైంలో మన జాన్ సీనా చెప్పినారు. సో ఫ్యాన్స్ అప్పుడే చీర్ చేసినారు. సో మన జాన్ సీనా ఏమన్నారంటే, ఇప్పుడు మీ అందరూ ఇక్కడ రింగ్లో వచ్చి నేను అంటే థ్యాంక్స్ చెప్పే బదులు నేను డైరెక్ట్గా రాయల్ రంబల్ గెలిచి థ్యాంక్స్ చెప్తే ఎట్లుంటే, అంటే రాయల్ రంబల్ గెలవడము అది మీ అందరికీ థ్యాంక్స్ చెప్పినట్టే కదా అని మన జాన్ సీనా ఫ్యాన్స్ ఇంకా చీర్ చేసినారు. సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారంటే, చూడండి నేను మన రాయల్ రంబల్లో అడుగు పెడతాను అండ్ ఓన్లీ రాయల్ రంబల్ అడుగు పెట్టడమే కాదు, నేను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను, నేను ఛాంపియన్షిప్ కోసం వెళ్తాను. క్లియర్లీ మన జాన్ సీనా చెప్పేసినారు బాస్. అండ్ రాయల్ రంబల్ కోసం అనౌన్స్మెంట్ చేసినారు. సో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన జాన్ సీనా వస్తున్నారని క్లియర్ అనౌన్స్మెంట్ అయిపోయింది అక్కడ. అండ్ మన జాన్ సీనా ఏమందంటే, కొంచెం కష్టమే కానీ మీకు నా గురించి తెలిస్తే మాత్రం నాకు ఏది కష్టం కాదనే మాట నేను చేసి చూపిస్తానని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ యూ వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అని చెప్పేసినారు. సో నిజంగా చాలా క్రాక్ సెగ్మెంట్ ఉండే. సో ఈ సెగ్మెంట్ మొత్తం కవర్ చేసినాను బాస్. సో అందుకే చెప్తాను వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ 20 minutes అవుతుంది ఈ వీడియో. సో నేను ఇంత కష్టపడి మొత్తం సెగ్మెంట్స్ కవర్ చేస్తాను. సో అందుకనే మీ పని ఏంటంటే మీరు వీడియోకి గట్టిగా లైక్ గుద్దేయండి బాస్. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం, మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసము మన లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన డామినేవి కొంచెం ఇంటరప్ట్ చేసినారనమాట. అండ్ అక్కడ రకెల్ రోడ్రిగస్ ఉండే కొంచెం చీటింగ్ చేయడానికి ట్రై చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన రియా రిప్లీ ఫినిషర్ కొట్టినప్పుడు మన లివ్ మోర్గన్ కిక్ అవుట్ చేసినప్పుడు మన రియా రిప్లీ చాలా షాక్ అయింది. అండ్ దాని తర్వాత మన అంటే ఒక మూమెంట్ వచ్చినప్పుడు రకెల్ రోడ్రిగస్ ఆ స్టీల్ చైర్తో ఇంటరప్ట్ చేసినప్పుడు మన లివ్ మోర్గన్ దీని లాభం లేపి అంటే ఆ స్టీల్ చైర్ పైన ఫినిషర్ ఇచ్చి పడేసింది మన మామి రియా రిప్లీకి. సో దాని తర్వాత మన రియా రిప్లీ కిక్ అవుట్ ఇచ్చి అనమాట. అండ్ ఫైనల్లీ బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో ఒకటిగా 2 ఫినిషర్స్ ఇచ్చి పడేసింది మన రియా రిప్లీ. లివ్ మోర్గన్ కి అండ్ కవర్ వేసి అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ బాస్ ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన మామి రియా రిప్లీ. ఎస్ మన రియా రిప్లీ మ్యాచ్ గెలిచింది, లివ్ మోర్గన్ ఓడిపోయింది బాస్. నిజంగా అది ఒక హైలైట్ ఉండే. అండ్ మన రియా రిప్లీ ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్స్. అప్పుడు మన డామినిక్ రింగ్లో వచ్చి అంటే మళ్ళీ ఒకసారి రియా రిప్లీ సైడ్ వద్దాం అనుకున్నారు, హక్ చేద్దామని ఇట్లా హక్ చేయని ముంగడు వచ్చారు. కానీ మన రియా రిప్లీ డామినిక్ ఫినిషర్ ఇచ్చి పడేసింది. సో నిజంగా అది ఒక హైలైట్ ఉండే. కానీ ఇంకొక హైలైట్ ఏంటంటే మన రియా రిప్లీ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒకటిసారి లైట్స్ ఆఫ్ అయినాయి. అండ్ మన అండర్ టైగర్ది అంటే ఇప్పుడు ఆ బెల్ సౌండ్ వస్తుంది కదా, సో ఆ బెల్ సౌండ్ వచ్చాయన్నమాట. కానీ దాని తర్వాత అంటే మన ది అమెరికన్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్లో వచ్చినారు మన అండర్ టైగర్ ఒక జువెల్స్ బైక్ మీద వచ్చినారనమాట మన అమెరికన్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్లో. అండ్ అక్కడ బైక్ తీసుకొని అక్కడ రింగ్లో ఒక రౌండ్ కొట్టినారు. అండ్ మరొకసారి అక్కడ స్క్రీన్ సైడ్ వచ్చేసినారు. అండ్ అక్కడ ఆల్రెడీ రియా రిప్లీ ఉండే కదా, సో రియా రిప్లీ అండ్ మన అండర్ టైగర్ ఇద్దరు అంటే చేయగలుగుతున్నారు అనమాట. అండ్ నిజంగా రియా రిప్లీ కోసం బిగ్గెస్ట్ మూమెంట్ మొత్తం కెరియర్లో మన రియా రిప్లీ కెరియర్. ఎందుకంటే అండర్ టైగర్ లాంటి సూపర్ స్టార్తో ఇలాంటి మూమెంట్స్ షేర్ చేయడం అంటే మామూలుమాట కాదు. అండ్ మన అండర్ టైగర్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ వెళ్తారు, చేయలేపి వెళ్తారు కదా, సో ఆ టైంలో చేయలేపినారనమాట. ఇట్లా ఎంకలు చూసినారు. సో అది హైలైట్ మూమెంట్ ఉండే. సో మీకు మన అండర్ టైగర్ది మూమెంట్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ రా షోకి కొంచెం స్పెషల్ చేయనికే మన అండర్ టైగర్ వచ్చినారు. అండ్ ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎలాంటి మ్యాచ్ ఏం టీస్ కాలేదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను మీ అందరికీ. ఓకే, సో నెక్స్ట్ మనకి మన జే ఊసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తుండేమో, బట్ అక్కడ ఏమైందంటే మన జే ఊసో రోల్అప్ చేసి గెలిచినారు బాస్. రోల్అప్ చేసినారు, సో పిన్ కౌంట్ అయిపోయింది. సో మన డ్రూ మ్యాకింటైర్ షాక్. అండ్ ఈ మ్యాచ్లో మన జే ఊసో గెలిచినారు. అండ్ వీడియో చాలా పెద్ద అయిపోయింది కాబట్టి ఈ మ్యాచ్కి నేను కొంచెము షార్ట్ కట్లో కవర్ చేశాను బాస్. అండ్ అంతేకాదు మన హల్క్ హోగన్ వచ్చినారు, మన లెజెండ్ మన హల్క్ హోగన్ వచ్చినారు. అండ్ ఒకప్పుడు చేసిన పనులకి ఇంకా ఫ్యాన్స్ పూజ చేస్తున్నారు బాస్ మన హల్క్ హోగన్కి. అండ్ బాస్ అంతేకాదు మనము డైరెక్ట్గా మన రా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మనకి ఈరోజు మన రా నెట్ఫ్లిక్స్లో అంటే మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్
CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ మామూలుగా ఫైట్ చేయలేదు బాస్. అంటే రింగ్ బయట కామెంటరీ స్టైల్ పైన పెడిగిరీ ఇచ్చి పడేయడము, రింగ్లో పెడిగిరీ ఇవ్వడము, బట్ అయినా CM Punk కిక్అవుట్ చేయడం. అండ్ హైలైట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ మన CM Punk ఫినిషర్ CM Punk GTS ఇచ్చినారన్నమాట. సో ఫస్ట్ టైం ఇచ్చిన రింగ్ బయట వెళ్ళిపోయిన, సెకండ్ టైం అలా GTS కొట్టినప్పుడు అంటే CM Punk ఫినిషర్ పైన CM Punkకే కిక్అవుట్ చేసినారు. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ బాస్ ఫైనల్ ఏంటంటే ఇప్పుడు స్టాంప్ పడ్డదన్నమాట మన సెత్ రాలిన్స్. అంటే చాలా జరిగింది. వీళ్ళిద్దరు అంటే ఇలా ఫినిషర్స్ వీళ్ళు కొట్టక అంటే వీళ్ళిద్దరు ఒక ఫినిషర్ కొడుతుంటారు, లైక్ సెత్ రాలిన్స్ GTS కొట్టడము. అండ్ అందుకే మన సెత్ రాలిన్స్ ఫినిషర్ అంటే స్టాంప్ కొట్టినప్పుడు కవర్ చేసినప్పుడు మన CM Punk అక్కడ అంటే ఆ రింగ్ రోప్ పైన కాలు పెట్టేసిన అన్నమాట. సో చాలా జరిగింది బాస్. అంటే ఎంత కొట్టినా మన CM Punk ఓడిపోలేదు. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన CM Punk ఒకటిగా 2 GTS అంటే 2 ఫినిషర్స్ ఇచ్చేసినారు మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్కి. అండ్ కవర్ చేసినారని పిన్ కాట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన CM Punk అండ్ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అండ్ సారీ బాస్, మీరు ఏమని అనుకోండి, నాకైతే ఈ మ్యాచ్ ఆ లెవెల్లో అట్లా అనిపించలేదు అనమాట. అంటే సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్ అంటే ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోవడం అంటే ఇలా ఫ్యూడ్ ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి. అంటే CM Punk మన WWE రాకముందు నుంచి అంటే బ్రేక్లో ఉన్నప్పుడు అంటే వదిలేసి వెళ్ళిపోయింది కదా. సో ఆ టైంలో చాలా జరిగాయన్నమాట. CM Punk AEW ఉన్నప్పుడు అంటే ఇలా సోషల్ మీడియాలో ఫైట్స్ చాలా జరిగాయన్నమాట బాస్. అంటే ఎంత పెద్ద ఫ్యూడ్ అండ్ జస్ట్ అంటే ఈ టైప్లో మ్యాచ్ అయిపోవడం, ఈ మ్యాచ్ రిజల్ట్ నాకైతే నచ్చలేదు డార్లింగ్. సో మీకు నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కదా, సో కొంచెం డిస్క్వాలిఫికేషన్ వల్ల మ్యాచ్ ఎండ్ అయినా పని అయిపోతుండే. సెకండ్ మ్యాచ్ బుక్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే అనమాట లైక్ రాయల్ రంబల్లో. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. సో మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ ఎట్లా అనిపించిందో మీ కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.